వ్యక్తికి జరిగిన ఈ అన్యాయానికి దైవిక న్యాయం ఎలా దొరికింది అంటే ఇందాక మీరు చెప్పారు చూడండి. ఇందాక నేను చెప్పింది దైవిక న్యాయం అక్కడితో ఆగిపోలే. అంటే అక్కడ మనకి దైవిక న్యాయం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆదుకున్నారని అది కాదు. దైవిక న్యాయం ఎక్కడ జరిగిందంటే కురుక్షేత్ర సంగ్రామంలో సుయోధనాదులందరి సంహారం జరిగిన తర్వాత ఈ వీరి యొక్క ప్రతిజ్ఞలు పూర్తి అయ్యాక అక్కడ దైవిక న్యాయం జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు ఇదైతే కాదు, వస్త్రాభరణం మాత్రమే కాదు, ఇదైతే కాదని కాదు, ఇది మాత్రమే కాదు, ఇక్కడ మానస సంరక్షణ జరిగింది. అలాగే మానహాని కలిగించిన వాళ్ళ సంహారం జరిగితే కానీ మానస సంరక్షణ జరిగినట్టు కాదు. ఆవిడ కేశాలని వికీర్ణ కేశగానే వ్యవహరించింది మొత్తం అంతా. దుర్యోధనుడి యొక్క తొడలు విరగొడతా అన్నాడు. అదేవిధంగా దుశ్శాసనుడి యొక్క వక్షస్థలాన్ని భేదించి అక్కడ ఉండేటువంటి ఆ వరస్రవంతిని రుధిర స్రవంతిని గురవుతానన్నాడు. 6 ప్రతిజ్ఞలు అయ్యాక అప్పుడు అక్కడ దైవిక న్యాయం జరిగింది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేటువంటి ఆ కర్మఫలాన్ని అక్కడ వాళ్ళు అనుభవించాక ఇక్కడ న్యాయం జరిగింది. అది అంటే దైవిక న్యాయం. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మజయం అధర్మ పరాజయం, ఇదని మన దైవిక న్యాయం. అంతేగాని ఇక్కడ కాదు. అది మనం గమనించాల్సి. సరే గురుగారు. తర్వాత ధృతరాష్ట్రుడి పాత్ర పాలకుడిగా ఎందుకు విఫలమైందంటారు? ఆయన రాజు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు మహాబల సంపన్నుడు, నీతి శాస్త్ర కోవిదుడు, సమస్త శాస్త్ర విధుడు అయినప్పటికీ కూడా చాలా విచిత్రంగా మనకి ఆ పాత్రని ఒక అంధపాత్రగా మనం చూస్తున్నాం. నిజానికి మహాభారతంలోనూ రామాయణంలోనూ పాత్రలు అనకూడదు, కానీ మనం ఇక్కడ ఆ భావనలకి అలవాటు పడ్డాం కాబట్టి చెప్తున్నాం. అది జరిగిన ఇది ఆ ఆశ ఈ విధంగా జరిగింది కాబట్టి ఆ విధంగా ధృతరాష్ట్రుడు ఒక అంధుడు. అది జాత్యంధుడు అని చెప్పేసి ఉంటారు, పుట్టుకతో పుట్టువాడు. అయితే జాత్యంధత వల్ల మాత్రమే కాదు, వ్యవహారాంధత కూడా ఉన్నది. ఏమిటి ఆ కన్నుల్ని మూసేసినటువంటి అంధత, ఆ గుడ్డితనం అంటే పుత్రవాత్సల్యం. కాబట్టి దానివల్ల ఈ పుత్రవాత్సల్యం వల్ల ఆయన ఏం చేశాడంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి దాన్ని ఆయన ఫేస్ చేశాడు, ఎదుర్కొన్నాడు. ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల ఏమైంది, పుత్ర పక్షపాతంతో అన్యాయాన్ని సమర్థించాడు, అధర్మాన్ని సమర్థించాడు, కానీ ధర్మం వైపు నిలబడ్డాడు. అది మనం గమనించవలసింది. ఈ మాట ఇప్పుడు పలుకుబడిలో కూడా ఉంది కదా గురుగారు, ధృతరాష్ట్రుడి ప్రేమ అంటూ ఉంటారు. తండ్రి బిడ్డ మీద అమితమైన ప్రేమ చూపించినప్పుడు ఈ మాట వాడుతూ ఉంటారు. ఇంకొకటి గురుగారు, ఈ సభలో కర్ణుడు ద్రౌపదిని దూషించడం ఏ నేరం కిందకి వస్తుంది? ఇందులో చాలా ఉన్నాయి. వెర్బల్ బేస్డ్ ఇన్సల్ట్, డిఫమేషన్ ఉన్నది, అంటే పరువుని తీయడం. ఆయన ఏం చేశాడు, 5 భర్తలతో నువ్వు ఓడిపోయిన 5 భర్తలతో ఉండేటువంటి దానికి బదులు నువ్వు గెలిచిన వాడిని పతిగా అంగీకరించు. కర్ణుడు ధర్మపరాయణుడు అంటాం, కర్ణుడు దాత అంటాం, కర్ణుడు చాలా త్యాగశీలు అంటాం, అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మించి ఆయనలో ఒక విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం ఎటువంటిది అంటే దుర్యోధనుని పట్ల ఆయనకు ఉండేటువంటి అమితమైన విశ్వాసం, తాను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి స్థితికి ఆయన తీసుకెళ్ళింది అన్నమాట. తీసుకువెళ్ళి ఆ విధంగా ఆయన చేత బలిగించింది. కాబట్టి ఆ విధంగా చేయడం అనేటువంటిది మహాభారత కాలంలోనూ కానివ్వండి, ఈ చట్టం ప్రకారమైనా కానివ్వండి, ఏ విధంగా అయినా సరే స్త్రీ గౌరవాన్ని హానిపరిచేటువంటి సమాజం కాదు భారత సమాజం, ఇప్పుడైనా అప్పుడైనా సరే. అందుకని స్త్రీని అవమానించినట్లయితే యావత్ సమాజాన్ని అవమానించినట్లు అని చెప్పేసరిని ఎత్ర నార్యస్తి పూజ్యంతి రమంతి తత్ర దేవతా అన్నటువంటి ఆ ధర్మశాస్త్ర వచనానికి కట్టుబడినటువంటి జాతి దేశం మన భారతదేశం. కాబట్టి అటువంటి దేశంలో ఈయన ఇలాగా అగౌరవపరచడం అనేటువంటిది
అర్జునుని యొక్క ప్రతిజ్ఞకి గురి కావడం వస్తుంది. అది. కాబట్టి ఇదే మన తర్వాత గురుగారు ఇంకొకటి ఏంటంటే, ఈ ద్యూత సభను అధర్మ సభ అని ఎందుకంటారు? కారణం ఏంటంటే సభ అంటే 10 మంది సభ్యులు ఉంటే సభగా. అయితే ఇక్కడ జరిగిన పని ఏంటంటే డ్యూ ప్రాసెస్ లేకుండా జరిగినటువంటి సభ ఇది. ఆ సభలో ఒక మర్యాద లేదు, ఒక పద్ధతి లేదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, న్యాయం చెప్పేవాళ్ళు లేదు, చెప్పగలిగిన వాళ్ళు మౌనం వహించినటువంటి స్థానం అది. ద్యూతానికి ప్రాధాన్యం ఉన్నది కానీ మిగిలినటువంటి వాటికి లేదు. కాబట్టి ఇది ద్యూత సభ అనేటువంటిది దీన్ని సభ అంటానికి వీల్లేదు. దీనికి పర్యవసానం వేరే ఉంటుంది, అందుకోసం అని చెప్పేస్తాను కానీ అలా చేస్తాను. ఇందాక మనం అనుకున్నాం మొదట్లోనే ప్రారంభించినప్పుడే, అంటే రెండోసారి జూదానికి పిలవడం, మొదటిసారి అయిపోయింది, మళ్ళీ రెండోసారి జూదానికి పిలవడము, ఆ పిలవడం వెనక ఏ రకమైనటువంటి కుట్ర ఉందంటారు? ఇక్కడ క్రిమినల్ కాన్స్పిరసీ అంటారు దీన్ని. క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఆధునికమైన పరిభాషలో ఒక నేర దృష్టి కలిగినటువంటి ఒక కుట్ర అది. ఆ క్రిమినల్ కాన్స్పిరసీ తోటి వాళ్ళు పిలిచారు. తథ్యంగా వాళ్ళు ఓడిపోతారని తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉన్నది. ద్రౌపదీదేవి అక్కడ ధర్మం చూడండి. ద్రౌపదీదేవి ఏం చేసిందంటే ధృతరాష్ట్రుని ప్రార్థించింది. ఈ అభిద్యూతానికి ముందు జరిగినటువంటి ఒక చిన్న సందర్భం. ధృతరాష్ట్రుని ప్రార్థించి, నాకు నువ్వు చేయవలసిన న్యాయం ఇదేనా? నేను పైగా ఏకవస్త్రమై ఉన్నాను, సభలోకి తీసుకుని వచ్చారు, ఈ విధంగా అధర్మంగా నా వలువలు తొలగించడం కోసం ప్రయత్నం చేశారు, ఇంత చేశారు, ఇదేనా పద్ధతి? నువ్వు సమర్థించేది ఇంతేనా, ఇలాగేనా అని అడిగితే ఆయన ఏం చేశాడంటే, సరే ఇది నా స్నుషల్ అంటే కోడళ్ళందరిలో నువ్వు పెద్దదాన్ని తల్లి, కాబట్టి నేను నీకు అది న్యాయం చేయాలి, కాబట్టి ఏదైనా కోరుకోము. సరే ఆవిడ 2 కోరికలు కోరింది. 3వ కోరిక కూడా కోరుకుంటే ఆవిడ చెప్పింది అనమాట, వైశ్య స్త్రీ ఒక్క కోరికని మాత్రమే, ఒక్క వరం మాత్రమే కోరుకోవాలి, క్షత్రియ స్త్రీలు 2 వరాలు కోరుకోవచ్చు, నేను 3వ వరాన్ని కోరుకోమని చెప్పేస్తుంది. మొదటి వరంగా తన యొక్క భర్తలందరినీ దాస్య విముక్తులు చేయమంది. 2వ వరంగా రాజ్యాన్ని కూడా తిరిగి చెప్పేసింది, అయిపోయింది. 3వ వరం అంటే నేను కోరను చెప్పేస్తుంది. అదే ఆవిడ యొక్క ధర్మప్రవృత్తి. ఆ విధంగా అక్కడ అంటే ఆవిడకి కూడా నీతి శాస్త్రం బాగా తెలుసు అనేటువంటి విషయం. ఇలాగ మనకి ఏమైందంటే ఈ క్రిమినల్ కాన్స్పిరసీ అనేటువంటిది అక్కడ మనకి ప్రధానమైనటువంటి లక్ష్యం. అయితే దానితో పాటు ఇంకోటి కూడా ఉంది మనకి. ఈ అనుద్యూతం ద్వారా అయినా సరే శకుని దుర్యోధనుడికి తృప్తిని కలిగించాలి, అదే ఆయన లక్ష్యం. పాండవులు అడవులు పాలవుతారా లేకపోతే సముద్రం పాలవుతారా తర్వాత సంగతి, దుర్యోధనుడికి సంతోషం కలగాలి. అందుకోసం అని చెప్పేసి అనుద్యూతానికి పిలిచాడు. ఓడిస్తానని చెప్పేసి ఆయన నమ్మకం ఉంది, చాలా గట్టి నమ్మకం ఉంది అనమాట. అందుకని ఆ విధమైన నమ్మకంతో ఆయన ప్రవర్తించాడు. అది అంటే మొదటిసారి జరిగినప్పుడు సాటిస్ఫై అవ్వలేదు. అవును, అంటే వీళ్ళు కష్టపడి గెలిస్తే తండ్రి రాజ్యం చేసి పంపించేస్తున్నాడు, దాంతో అసంతృప్తి అనమాట. ఆ విధంగా ఇంకోటి గురుగారు, ఇప్పుడు సభ అయిపోయింది, రెండోసారి మళ్ళీ రావడము, రెండోసారి మళ్ళీ ఓడిపోవడం, ఇట్లా అయిపోయిన తర్వాత పాండవులకు అరణ్యవాసం. మరి ఈ అరణ్యవాస ఒప్పందం అనేది న్యాయబద్ధమా? అసలు అరణ్యవాస ఒప్పందంలో ఉండేటువంటి అంతర్గతమైన రహస్యం ఏమిటి అనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే సాధారణంగా పణంగా ఇంతకుముందు రాజ్యాన్ని పణంగా పెట్టాడు, అన్నదమ్ముని పణంగా పెట్టాడు, తన్ని పణంగా పెట్టుకున్నాడు, తన భార్యను పణంగా పెట్టాడు. ఈసారి ఆ పణాలు ఏమో వద్దంటారు, అవేం అక్కల ఒకటే, ఎవరు ఓడిపోతే వాళ్ళు కట్టుబట్టలతో అరణ్యానికి వెళ్ళిపోవాలి 12 సంవత్సరాలు, ఆ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేటువంటి. ఏమిటి ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటిది అంటే ప్రాచీన భారతీయ రాజనీతి శాస్త్రంలో ఒక విషయం ఉంది.
12 సంవత్సరాల కాలం ఎవరైతే రాజ్యానికి దూరంగా ఉంటారో వాళ్ళు రాజ్యార్హత కోల్పోతారని చెప్పేసి, అందుకోసం చెప్పేసి ఈ నియమం పెట్టారు. ఇదే రామాయణంలో కూడా కనబడుతుంది. 14 సంవత్సరాలు చెప్పింది. ఇదే మనకి ఆధునిక కాలంలో కూడా 12 సంవత్సరాలు కనుక ఎవరైనా అద్దెకుంటే ఆ ఇంటి మీద మనకి అధికారం ఉండదు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే ఈ 12 అక్కడి నుంచి వచ్చింది. అక్కడ మూలం కూడా రాజనీతి శాస్త్రం. ఆ రాజనీతి శాస్త్రంలో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే 12 సంవత్సరాలు ప్రజా పరిపాలనకు దూరంగా ఉన్నవాళ్ళు ప్రజా పాలనాధికారాన్ని కోల్పోతారు. అందుకోసం పెట్టారు. పోనీ 12వ సంవత్సరం పూర్తయ్యే లోపల బయటకు వచ్చేసి నేనున్నాను అని చెప్పేసి చెప్పడానికి చెప్తే అది కుదరదని అజ్ఞాతవాసం అనేటువంటి కండిషన్ పెట్టారు. ఆ అజ్ఞాతవాసంలో కనుక ప్రకటించబడితే మళ్ళా ఇంకో 12 సంవత్సరాలు 1 సంవత్సరం అజ్ఞాతవాసం. కాబట్టి ఇదంతా కూడా ఎందుకంటే రాజ్యార్హత లేకుండా చేయడం కోసం పాండవులకి. అయితే ఇక్కడ న్యాయబద్ధం అంటే అది ద్యోతంలో ఏది న్యాయం కాదు. కాబట్టి ఆ విధంగా అన్యాయం. ఇలా కనుక మనం చూసినట్లయితే సభాపర్వం అనేటువంటిది అది మనకి అంటే కురుక్షేత్ర సంగ్రామానికి మార్గం దారి చూపినటువంటిది సభాపర్వం. ఆ సభాపర్వంలో జరిగిన పని ఏమిటంటే ధర్మాధర్మాల మధ్యలో యుద్ధం అన్నమాట. ఆ ధర్మాధర్మాల మధ్యలో జరగబోయేటువంటి యుద్ధానికి ఇది నాంది పంచు. ఇక్కడైనా గమనించండి, రామాయణంలో గమనించండి, స్త్రీ వల్లని రావణాసుడు సంహరింపబడ్డాడు, స్త్రీ వల్లని దుర్యోధనుడు సంహరింపబడ్డాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే రామాయణంలో మనకి మానిషాద్ ప్రతిష్టాంతో మగమహ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ విధనాదేకం అవధి కామమోహితం అన్నాడు. అంటే కామస్యోపరి ధర్మస్య జయ రామాయణం. అంటే కామం మీద ధర్మం యొక్క జయం రామాయణం. రాము విగ్రహవాన్ ధర్మ అన్నారు. రావణు విగ్రహవాన్ కామ అని చెప్పకపోయినా అవధి కామమోహితంలో కామమోహితుడైనటువంటి ఆ రాక్షసుని సంహరించాడు మానిషాదుడు. అంటే మా నిషీదతి యస్య హృదయ సహ మానిషాద శ్రీనివాస. ఆ శ్రీనివాసుడు ఆ విధంగా మహావిష్ణువు ఆయన రామావతార మూర్తిగా ఉండి ఆయన కామమోహితుడైనటువంటి రావణాసురుడు సంహరించాడు రామావతార. అంటే అక్కడ కామం పైన ధర్మం యొక్క జయం రామాయణం. దుర్యోధనుడి విషయంగానే మనం తీసుకున్నట్లయితే అతనికి కామం అనేది అవమానించడం, బానిసలను రాజాధిరాలు అనిపించుకోవడం, దుర్యోధన సార్వభౌముడు అనిపించుకోవడం, దానికోసం అని చెప్పేసి అర్థదృష్టి అతనికి. అర్థం మీద మూర్తి వీడిచిన అర్థ స్వరూపం ఆయన. యుధిష్ఠిరు ధర్మమయు మహాద్రుమ అన్నారు. కాబట్టి యుధిష్ఠిరుడేమో ధర్మస్వరూపుడైనటువంటి మహాస్వరూపం ఆయన, ఈయనేమో అర్థస్వరూపం. అర్థం మీద అక్రమార్జితమైన అర్థం మీద ధర్మం యొక్క జయం మహాభారతం. ఇది మనం గమనించవలసి ఉంటుంది. దానికి బీజం ఎక్కడండి? సభాపర్వం. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. అయితే చివరగా ఒక మాట చెప్పండి. నేటి తరానికి ఆ రోజు రాసినటువంటి ఈ కవిత్రయ భారతం నేటి తరానికి, నేటి యువతకు అందించే సూచన ఏంటంటారు? నేటి తరానికే కాదు, రాబోయే తరాలకి, ఇప్పుడున్న తరంలో యువతకు మాత్రమే కాదు, అందరికీ కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితం మనం కొనసాగించాలి అనేటువంటిది ఇక్కడ చెప్పింది. కాబట్టి మనం ధర్మబద్ధమైన జీవితంలో ఎన్ని అడ్డంకులు మనకి వచ్చినప్పటికీ కూడా మనం ధర్మపరాయణులు అయి యుధిష్ఠిరుడిని మనం మనసులో పెట్టుకొని మనం వ్యవహరించాలి. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటిది ఇక్కడ మనకి సందేశం. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవడం కోసం ఈ సభాపర్వం అనేది. కాబట్టి మన సభాపర్వం ఏంటంటే ధర్మ సభాపర్వం. ధర్మసభ బాగుంది గురుగారు. నాకు ఈ ప్రాజెక్ట్లో నేను చేస్తున్నటువంటి ఈ పరిశోధనలో నాకే కాదు సమాజానికి కూడా ఉన్నటువంటి అనేక సందేహాలకి మీరు నివృత్తినిచ్చారు. నా ఈ యజ్ఞానికి మీరు ఆజ్యం పోసిన వాళ్ళు అయ్యారు. కాబట్టి
మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని, మీ విలువైనటువంటి సమయాన్ని పని ఒత్తిడిలో ఉన్నా సరే, నా కోరిక మేరకు నాకు ఈ అవకాశం కల్పించారు మీతో మాట్లాడి ఈ విషయాలు తెలుసుకోవడానికి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గురువుగారు. అదేవిధంగా నా ఈ పిఎం ఉషా ప్రాజెక్ట్‌కి ఇటువంటి ఒక చక్కని అవకాశాన్ని, అంటే పండితులతో, ఆచార్యులతో మాట్లాడి నా పరిశోధనకి కావాల్సినటువంటి అనేక విషయాలను తెలుసుకునే అవకాశాన్ని నాకు కల్పించిన మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యాజమాన్యానికి, అదేవిధంగా నాకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి సిఎన్ఎఫ్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. మన్నేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ